శివమహాపురాణం ప్రకారం జీవలోకం అన్నది ఒకటి ఉంది. ఆ లోకంలో అసంఖ్యాకంగా జీవులు ఉంటారు. ఆ జీవులన్నీ ఈ భూమి మీద ఏదో ఒక ఉపాధిని అంటే శరీరాన్ని పొందాలని తహతహలాడుతూ ఉంటాయి. వాటి ఆతృతను మనం అర్థం చేసుకుంటే ఈ భూమి మీద గల ప్రాణికోట్లలో ఏదో ఒక ఉపాధి కోసం జీవులు అంతగా ఆతృత పడుతుంటే మానవ జన్మ దొరకడం అంటే అది ఎంత విలువైనదో అర్థమవుతుంది. శ్రీమద్ భాగవతం ప్రకారం భూమిలో పరమాణువులు ఎన్ని ఉన్నాయో జంతువులన్నీ ఉంటాయి. ఆ జంతువుల్లో మనుషుల సంఖ్య చాలా చాలా తక్కువ. జ్ఞానం, విజ్ఞానం అనేవి మనిషికి మాత్రమే లభిస్తాయి. మనుషులకు వేరే జీవులకు భేదం దేనిలో ఉంది? నిజంగా ఆలోచిస్తే జ్ఞాన భేదం తప్ప వేరొక భేదం లేదు. విషయ సుఖాల పట్ల కోరిక అనేది ప్రాణికోటి అంతటికీ సామాన్యం. అందుకోసమే అయితే దానికి మానవ జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. శరీరాలన్నింటిలోకి మానవ శరీరం ఉత్తమోత్తమైనది. ఈ శరీరం ఎన్నో జన్మల పుణ్యఫలంగా కలుగుతుంది. అలాంటి ఈ శరీరాన్ని తగిన కార్యాలకు వినియోగించాలి. మనుష్య శరీరానికి యోగ్యమైన కార్యం ఏమిటి అని చూస్తే భగవదారాధన ఒక్కటే తనకి యోగ్యమైన కార్యం. భారతదేశంలో పుట్టిన వారికి లభించే అదృష్టం ఏమిటంటే మహాపురుష సంగమం, భక్తి యోగం. ఇవే పరమ సాధనాలు. ఈ రెండు భారతదేశ జాతుల వర్ణాశ్రమ క్రమంలో లభించే అవకాశం ఎంతైనా ఉంది. మన దేశంలో కుటుంబ వ్యవస్థలో బలంగా ఉండే ఆచార వ్యవహారాల కారణంగా ఆధ్యాత్మికంగా పెద్దగా ఆసక్తి లేని వ్యక్తికి కూడా ఏదో ఒక రూపంలో అదృష్టం లభిస్తూనే ఉంటుంది. భగవానుడు నిత్యపూర్ణుడు. భారతవర్షం నుంచి జనులు సమర్పించే నైవేద్యాలను ఎంతో ప్రీతిగా తీసుకుంటాడు. భారతవాసుల భాగ్యమే భాగ్యం ఉంటుంది శ్రీమద్ భాగవతం. ఇదే విషయాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భక్తితో ఫలం కానీ పత్రం కానీ చివరకు కొంచెం నీరు కానీ నాకు సమర్పిస్తే ప్రీతిగా తీసుకుంటాను అని భగవద్గీతలో చెప్పాడు. పరమాత్ముడి అవతారాలైన అంశాలైన మహర్షులైన మహాజ్ఞానులైన ఈ భూమి మీదకు రావాలి అనుకున్నప్పుడు వారు ఎంచుకునేది మన భారత భూమినే. జీవుడు మంచి లేదా చెడ్డ ఫలాలను అనుభవించడానికి పరలోకాలకు వెళ్ళడం జరుగుతుంది. ఆ కర్మఫలం తీరిన వెంటనే నూతన కర్మాచరణకు వారు మళ్ళీ ఈ భూలోకానికే రావాల్సి ఉంటుంది. మహర్షులంతా ఈ భూలోకాన్నే కోరుకుంటారు. ఎందుకంటే తిన్నగా బ్రహ్మైక్యం పొందేందుకు అవకాశం ఉన్న లోకం ఈ విశ్వంలో ఈ భూలోకం ఒకటే. అటువంటి ఈ భూలోకంలో మహాపురుషుల సంగమానికి, భక్తికి, జ్ఞానానికి, విజ్ఞానానికి చక్కటి అవకాశం ఉన్న ఈ భారతదేశంలో మానవ జన్మను పొందిన మనం అదృష్టవంతులమా కాదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.